హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇక్కడ చూడండి, మీకు తెలుగులో చాలా అద్భుతంగా ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, పేజ్ మేకర్ ఇలాంటి కోర్సెస్ మీద మేము చాలా అద్భుతంగా వీడియోస్ తయారు చేసాం. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా మేము ఒక ఛానల్ కూడా తయారు చేసాం, www.youtube.com/sanjimvideos అని. ఈ ఛానల్లోకి వెళ్ళగానే మా ఛానల్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అనేది మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్లో కూడా మొత్తం వీడియోస్ అన్నీ ఉంటాయి, ప్లేలిస్ట్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ technicalEduhub.blogspot.comలో కూడా మీరు మా యొక్క సాఫ్ట్వేర్స్ని ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చూడండి, మీ ఛానల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇక్కడ క్రియేటర్ స్టూడియో అని చూడండి. ఈ క్రియేటర్ స్టూడియోలోకి ఎంటర్ అయిపోగానే ఇక్కడ వ్యూ ఛానల్ దగ్గరికి వెళ్తారు. డాష్ బోర్డ్ పక్కన ఇక్కడ వ్యూ ఛానల్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఛానల్ ఆర్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఇమేజ్ కూడా సెట్ చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు మాది ఇంకొక ఛానల్ మేము తయారు చేసాం, youtube.com/sanjimvideos అని ఉంది కదా. ఇందులోకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఫేస్బుక్ లింక్, తర్వాత వచ్చేసి G+, ట్విట్టర్ లింక్, బ్లాగర్ లింక్, ఇలా మీ వెబ్సైట్స్ లింక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అలా లింక్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ముందుగా వచ్చేసి ఆ లింక్ రావడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఎడిట్ ఛానల్ ఆర్ట్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఇక్కడ గేర్ ఐకాన్ బటన్ చూడండి, ఈ గేర్ ఐకాన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ ది లేఅవుట్ ఆఫ్ యువర్ ఛానల్ ఉంటుంది. ఈ టిక్ మార్క్ ఆన్లో పెట్టి సేవ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఈ లింక్ అనేది చూడండి, ఎడిట్ లింక్స్ అనేది ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.